So basically, this is take 5, I hopefully, because memory got full in my iPhone. So okay, fine. So welcome back to a new video, new short video in my channel, my vlogging by GK. Basically, ఇది చాలా అంటే చాలా చిన్న టాపిక్, జనరల్ టాపిక్ అనుకోండి. బట్ రీసెంట్ డేస్లో నాకు ఇది ఎందుకో అందరితో డిస్కస్ చేద్దామా అనిపించింది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో మనకి స్విగ్గీ, జొమాటో ఏవైతే ఫుడ్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయో, అంటే ఫుడ్ ఆర్డర్ చేసుకునే ప్లాట్ఫామ్స్ వచ్చినాయో, అక్కడ నాకు ఏమనిపించిందంటే రియల్లీ మనం వర్త్తోనే దీని మీద ఆర్డర్ చేస్తున్నామా అన్నట్టు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎర్లీ మార్నింగ్ నాతో జరిగిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఎర్లీ మార్నింగ్ చాలా బద్ధకంతో ఇంకా ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకోకూడదు అనుకునేటప్పుడు నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేద్దాం అని చెప్పి స్విగ్గీ ఓపెన్ చేసిన. సో మనకి హైదరాబాద్లో మెయిన్ టు మెయిన్ టిఫిన్స్ అంటే మనం రాఘవేంద్రానే ప్రిఫర్ చేస్తాం. సో రాఘవేంద్రలో ప్లేట్ ఇడ్లీ కాస్ట్ 40 రూపీస్ నార్మల్గా. సో ఇందులో ప్లేట్ ఇడ్లీ కాస్ట్ 70 రూపీస్. ఓకే, ఇక్కడ కింద మీకు చూపిస్తున్నా చూడండి. సో యాప్లోని 70 రూపీస్. పోనీ 70 రూపీస్కి పోనీ 80 90 తీసుకుంటే ఓకే. 70 రూపీస్కి చెక్అవుట్ చేయగాన 130 రూపీస్ అయింది. 130లో 3 ప్లేట్స్ ఇడ్లీలు తినచ్చు మనం. 4 3 12, 120 రూపీస్. అంటే నాకు ఎలా అనిపించిందంటే, మనం చేసేది తప్ప, లేకపోతే మన బద్ధకానికి మనం దీన్ని వాడుతున్నామా, అసలు ఇది వర్తేనా అంటే దీంట్లో ఇంకో పాయింట్ ఉంది. భయ్యా మీరు ఇలా అంటే అలాగా, మరి డెలివరీ బాయ్స్కి ఉద్యోగాల సంగతి ఏంటి అంటే, బ్రో నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక బల్క్ ఆర్డర్ అనుకోండి, అంటే నువ్వు రుమాలి రోటీ తినాలనుకుంటున్నావు, ఇది తినాలనుకుంటున్నావు, చికెన్ బిర్యానీ తినాలనుకుంటున్నావు, వగేరా వగేరా, అంటే కార్ట్లో ఒక 9-10 ఐటమ్స్ యాడ్ చేసి నువ్వు దాన్ని స్విగ్గీ నుంచి డెలివరీ తీసుకున్నావు అనుకో, నాకు తెలిసి వర్త్ అది. అంటే ఆ 40-50 రూపీస్ లేకపోతే 100 రూపీస్ ఏదైనా టిప్ కింద వెళ్ళిందా, లేకపోతే డెలివరీ ఛార్జెస్ కింద వెళ్ళిందా అంటే సూపర్ ఎక్సలెంట్ జాబ్ అది. ఒక్క ప్లేట్ ఇడ్లీకి నువ్వు 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నావు అంటే నియర్ అబౌట్ రాంగ్ కదా. మీలో ఎవరికైనా నిజంగా ఇది అనిపించిందా? అంటే నేను అన్నది కరెక్ట్ పాయింటా, లేదా ఏదో మాట్లాడుతున్నా లే భయ్యా అని అనుకుంటారా? ఎవరికైనా అనిపిస్తే గ్యారంటీ కామెంట్ చేయండి. ఐ వాంట్ టు నో.